రాష్ట్రంలో చూసినట్లయితే ఔరేక్ బార్ పక్కా బీఆర్ఎస్ అని చెప్పేసి మూడోసారి హైట్రిక్ విజయాలతో వస్తుందని ఒక పక్క ఎన్ నంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర. మీరేమో అసలు కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అని అప్పట్లో నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను. కోమార్బిడ్లో కండిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెలుస్తుంది, ఢిల్లీలో లేదు గలీలో లేదని ఇలా కమెంట్ చేశాను. ఆ రోజు కూడా మీరు వచ్చి 58 నుంచి 60-65 వరకు గెలుస్తుంది అని చెప్పి ధర్మపురి అరవింద్ గారు, మీరు, నేను ఇక్కడ స్టూడియోలోనే ఇంటర్వ్యూ చేశాను. అట్లాంటిది మీరు చెప్పిన ఫిగర్కి చాలా దగ్గరగా రీచ్ అయింది. అలాంటిది మునుగోడు సర్వే చూశాను, హుజురాబాద్ సర్వే చూశాను. ఈరోజు అగైన్ మీరు చెప్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్ మీద, ఈ నమ్మకం మీద మీ వయసు చిన్నదే అయినా నేను గౌరవించేది అందుకే. ఈవెన్ మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు పీడిఎఫ్ తీసుకున్న తర్వాత ఆయనకు నచ్చిన తర్వాతనే స్టూడియోకి వచ్చారు. సో అది మీ క్రెడిబిలిటీ కాబట్టి అప్రిషియేటెడ్. అసలు ఇంత చిన్న ఏజ్లో హౌ యూఆర్ డూయింగ్ దిస్ ఆల్ అనేది తెలీదు. సో మీరు అన్ని సర్వేలను గౌరవిస్తానన్నారు కాబట్టి హ్యాండ్స్ ఆఫ్ ఫర్ దట్. ఇంకా చెప్పాలి జూబ్లీ హిల్స్ గురించి అంటే ఏం చెప్తాను? ఓకే, ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవబోతుందండి 1% లీడింగ్తో. మెజారిటీ వచ్చేటప్పటికి 2600 ±500 ఓట్స్తో గెలవబోతుంది. ఇది ఫైనల్. చలో రైట్. ఈసారి ఫణేంద్ర గారిది ఎంత ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ఉంటుంది?